హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నావా? బట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఏ కాలేజ్ ఎలా ఉంటుంది అండ్ విచ్ కాలేజ్ ఈజ్ వర్త్ ఇట్? ర్యాంకింగ్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేయాలా, లేకపోతే ప్లేస్మెంట్ చూసా, లేకపోతే బయట ఉన్న హైప్ చూసా? సో ఏ ఫ్యాక్టర్స్ మీద, ఏ మెట్రిక్స్ మీద కాలేజ్ చూస్ చేసుకోవాలి? సో ఇన్ దిస్ వీడియో నేనైతే మీకు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ ఇవ్వబోతున్నాను ఇన్ హైదరాబాద్. సో ర్యాండమ్ గా కాదు, ఓకే, రియల్ మెట్రిక్స్ బేస్ మీద, లైక్ NIRF ర్యాంకింగ్, ROI, ప్లేస్మెంట్స్, ఇండస్ట్రీ రెప్యుటేషన్. ఈ మెట్రిక్స్ మీద ఐ హావ్ డివైడెడ్ ది లిస్ట్. సో లాస్ట్ వరకు చూడండి, బికాస్ టాప్ 1 కాలేజ్ కెన్ సర్ప్రైజ్ యూ. ఫస్ట్ నేను ఈ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేశానో మీకు డౌట్ రావచ్చు. సో నేను ఏంటంటే ఈ 5 మెట్రిక్స్ మీద, ఈ 5 ఫ్యాక్టర్స్ మీద డివైడ్ చేశాను. సో అవి ఏంటంటే NIRF ర్యాంకింగ్, గవర్నమెంట్ ర్యాంకింగ్ ఇది, అండ్ ప్లేస్మెంట్స్ యావరేజ్ ప్లస్ హైయెస్ట్ ప్యాకేజ్ బేస్ చేసుకొని, ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మీకు ఫీస్ అండ్ సాలరీ ఎలా ఉంటుంది, బ్రాండ్ వాల్యూ అండ్ రెప్యుటేషన్, నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్ డిమాండ్ అండ్ కాంపిటీషన్. NIRF ఎస్పెషల్లీ 5 పారామీటర్స్ మీద బేస్డ్ ఉంటుంది: టీచింగ్, రీసెర్చ్, ప్లేస్మెంట్స్, అవుట్ రీచ్. సో ఈ లిస్ట్ ర్యాండమ్ కాదు, డేటా డ్రివెన్. సో మనం లిస్ట్లో చూసుకుంటే మనకి టాప్ 10 ప్లేస్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందన్నమాట. ఇది వన్ ఆఫ్ ది టాప్ ప్రైవేట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. సో వై దిస్ కాలేజ్ అంటే గుడ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, లైక్ 4 to 6 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్ ఉంటుంది. అండ్ మీకు ఏంటంటే బెటర్ ఫీజ్, అఫోర్డబుల్గా ఉంటుంది కాస్త. అండ్ ఆల్సో దిస్ ఈస్ బెస్ట్ ఫర్ మిడ్ ర్యాంక్ ఎంసెట్ స్టూడెంట్స్. అండ్ టాప్ 9 ప్లేస్లో ఉంది అనురాగ్ యూనివర్సిటీ. సో వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ కాలేజ్ అనమాట. సో వై దిస్ కాలేజ్ అంటే డీసెంట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, అండ్ స్ట్రాంగ్ ఇండస్ట్రీ కంపెనీస్ టైప్ అయి ఉంది, అండ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుంది. బట్ ఇందులో మనకి ROI మోడరేట్గా ఉంటుంది. సో టాప్ 8 ప్లేస్లో ఉంది గోకరాజు అండ్ రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో హైదరాబాద్ టాప్ కాలేజెస్లో ఇది వన్ ఆఫ్ ది కాలేజ్ అనమాట. సో వై దిస్ కాలేజ్ అంటే స్ట్రాంగ్ కోడింగ్ కల్చర్ ఉంటుంది, అండ్ గుడ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. యావరేజ్ ప్యాకేజ్ ఫర్ CSC అరౌండ్ 6 lakhs per annum ఉంది. సో దిస్ కాలేజ్ ఈస్ బెస్ట్ ఫర్ CSC ఆస్పిరెంట్. అండ్ టాప్ 7 ప్లేస్లో ఉంది VNR విజ్ఞాన్ జ్యోతి కాలేజ్. సో ఇది ఏంటంటే మనకి ప్లేస్మెంట్స్ కన్సిస్టెన్సీలో చాలా ఫేమస్. సో వై దిస్ కాలేజ్ అంటే గుడ్ రెప్యుటేషన్ తెలంగాణలో మొత్తంలో, అండ్ ఆల్సో గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ ఆల్సో గుడ్ ప్లేస్మెంట్, లైక్ ప్యాకేజ్ కూడా మనకి 5.5 అప్రాక్సిమేట్గా ఉంది. అండ్ ఈ కాలేజ్ మీకు వన్ ఆఫ్ ది సేఫ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరికైనా ఎంసెట్ కాలేజెస్ కాకుండా టాప్ యూనివర్సిటీస్ లైక్ SRM, VIT, అమృత, మణిపాల్ లాంటి యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ కావాలనుకుంటే you can contact College Entry Guide. So వీళ్ళు ఏంటంటే an educational consultancy from Chennai. They provide admissions into various universities. సో మీకు అడ్మిషన్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. టాప్ 6th ప్లేస్లో ఉంది, చాలా మందికి తెలిసిందే అండ్ ఫేమస్ కాలేజ్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో CBIT అని అంటారు చాలా మంది, అండ్ మన హ్యాపీ డేస్ మూవీ కూడా ఇందులోనే షూట్ చేశారు. సో ఇది ఏంటంటే మనకి వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ ఓల్డ్ అండ్ రెప్యూటెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. సో వై దిస్ కాలేజ్ అంటే ఇట్ ఈస్ ర్యాంక్డ్ ఇన్ మెనీ నేషనల్ సర్వేస్, అండ్ ఆల్సో మంచిగా అల్యూమినై నెట్వర్క్ ఉంది, అండ్ ప్లేస్మెంట్స్ కూడా మీకు ప్యాకేజ్ చూసుకుంటే 6.3 అప్రాక్సిమేట్లా వస్తుంది స్టూడెంట్స్కి. సో ఈ కాలేజ్లో మీకు బ్రాండ్ వాల్యూ చాలా హై ఉంటుంది. అండ్ టాప్ 5 ప్లేస్లో ఉంది ఉస్మానియా యూనివర్సిటీ, అండ్ ఇది ఏంటంటే మనకి గవర్నమెంట్ ప్లస్ లెగసీ. అండ్ వై దిస్ కాలేజ్ అంటే వెరీ లో ఫీ అండ్ గుడ్ ROI ఉంది, అండ్ మనకి ఏంటంటే ప్యాకేజ్ కూడా ఒక 4 to 5 lakhs per annum ఉంటుంది యావరేజ్గా. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ రీసెర్చ్ పర్పస్. రీసెర్చ్ అనేది చాలా బాగా లైక్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారు ఫ్యాకల్టీ అనేవాళ్ళు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ ROI కాలేజ్. అండ్ టాప్ 4 ప్లేస్లో ఉంది JNTU హైదరాబాద్, అండ్ ఇది మనకి లైక్ వెరీ లైక్ ఫేమస్ కాలేజ్. వై దిస్ కాలేజ్ అంటే స్ట్రాంగ్ రిక్రూటర్ బేస్ ఉంది, అండ్ ఆల్సో మంచిగా లింక్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీస్ తోటి, అండ్ ఆల్సో మనకి గుడ్ ప్లేస్మెంట్స్ అన్ని ఉంటాయి కాబట్టి లైక్ గుడ్ అకాడమిక్ కల్చర్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మీకు కానీ గవర్నమెంట్ కాలేజ్ ప్లస్ ఒక బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే యూ కెన్ చూస్ దిస్ కాలేజ్. టాప్ 3 ప్లేస్లో ఉంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇది ఏంటంటే మనకి లైక్ అండర్ రేటెడ్ కాలేజ్లో ఉంది, బట్ గుడ్ కాలేజ్. వై దిస్ కాలేజ్ అంటే NIRF ర్యాంకింగ్ చాలా మంచిగా ఉంది, లైక్ టాప్ 100లో ఉంది. ఇక్కడ స్టూడెంట్స్కి లైక్ వెరీ గుడ్ రీసెర్చ్ కమ్యూనిటీ ఉంటుంది, అండ్ వెరీ లో ఫీజ్ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ టాప్ 2 ఏంటంటే IIIT హైదరాబాద్. మీకు తెలిసిందే IIIT హైదరాబాద్ వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ. సో ఈ IIIT హైదరాబాద్ కాలేజ్ అనేది చాలా మందికి CSC ఎస్పెషల్లీ వాళ్ళకి వెరీ డ్రీమ్ కాలేజ్ ఇది. సో వై దిస్ కాలేజ్ అంటే లైక్ గుడ్ NIRF ర్యాంకింగ్, లైక్ టాప్ 40లో ఉంది ఆల్మోస్ట్, అండ్ ఆల్సో లైక్ ప్లేస్మెంట్స్ యావరేజ్ ప్యాకేజ్ కూడా మనకి 20 lakhs ప్లస్ ఉందన్నమాట, అండ్ గుడ్ 100% ప్లేస్మెంట్ హిస్టరీ కూడా ఉంది ఇంటి. సో దట్స్ వై యూ కెన్ గో ఫర్ దిస్ కాలేజ్ లైక్ ఇఫ్ యూ వాంట్ లైక్ గుడ్ ప్లేస్మెంట్స్ అండ్ గుడ్ బ్రాండ్ వాల్యూ. అండ్ ఫైనలీ మీరు వెయిట్ చేస్తున్న టాప్ 1 కాలేజ్ ఏంటంటే IIT హైదరాబాద్.
సో ఐఐటి హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ది టాప్ ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ వై దిస్ కాలేజ్ అంటే మంచి NIRF ర్యాంకింగ్ ఉంది కాలేజ్కి, అండ్ ఆల్సో ఇట్ ఈస్ గ్లోబల్లీ రికాగ్నైజ్డ్. అండ్ ఏంటంటే మనకి లైక్ ప్యాకేజ్ కూడా యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నా సరే మంచిగానే ఉంది. అండ్ చాలా మందికి ఆఫర్స్ వచ్చాయి, అరౌండ్ 60 lakhs per annum ఆఫర్స్ అయితే చాలా మందికి వచ్చాయి. సో ఇదైతే మీకు టాప్ 1 కాలేజ్ ఇన్ హైదరాబాద్. సో ఇదే మీకు ఓవరాల్ విన్నర్ అనమాట. నౌ లిజన్ కేర్ఫుల్లీ. టాప్ కాలేజ్ అంటే మీకు సక్సెస్ గ్యారంటీ కాదు, మీరు రైట్ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి అండ్ ఆల్సో స్కిల్స్ కూడా చూస్ చేసుకుంటేనే మీకు సక్సెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే IIITలో మనకి CSC అనేది చాలా బెటర్ కంపేర్ టు IIT హైదరాబాద్లో లో బ్రాంచెస్. సో ఇలా మీరు స్మార్ట్గా ఆలోచించాలి. ఒకవేళ మీకు బ్రాంచ్ సెలక్షన్లో కూడా ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే మన ఛానల్లో ఒక వీడియో ఉంది ఆల్రెడీ, లైక్ బ్రాంచ్ రిలేటెడ్ మీద, లైక్ ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి ఇంజనీరింగ్ చేస్తే, మీరు అది చూడండి. లేదు మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కావాలనుకుంటే ఈ ఇయర్కి లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. సో ఈ ర్యాంకింగ్ అన్నది మీకు అండర్స్టాండింగ్ కోసమే, సో బ్లైండ్గా ఇది ఫాలో అవ్వద్దు, మీ బ్రాంచ్ కూడా ప్లేస్ మేజర్ రోల్. సో ఫైనల్గా IIT హైదరాబాద్ బెస్ట్ అనమాట ఓవరాల్గా, అండ్ IIIT హైదరాబాద్ బెస్ట్ ఫర్ CSE, అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ JNTU బెస్ట్ ROI ఉంటుంది మీకు ఇక్కడ. CBIT, VNR అండ్ గోకరాజు రంగరాజు బెస్ట్ MCET కాలేజెస్. మీ ర్యాంక్, మీ బడ్జెట్, మీ గోల్ బట్టే కాలేజ్ చూస్ చేసుకోండి. అండ్ ఆల్సో వాటి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో కూడా పంపిస్తాను మీకు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీకు మీ MCET ర్యాంక్ బట్టి ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలో ఒక బ్రేక్ డౌన్ అవ్వబోతున్నాను. సో డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్.